అందరికీ. సో ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ తెలంగాణ పచ్చి పులుసు అనమాట. సూపర్ చేస్తుంది మా అమ్మ. చాలా రోజుల తర్వాత అయితే మేము పచ్చి పులుసు చేసుకుంటున్నాము. ఇదండి మసాలా అనమాట. ఇది పచ్చి పులుసుకి కావాల్సిన మెయిన్ మసాలా. దీంట్లో ఏమేమి వేసామంటే చెప్పు, నాకు గొంతు నొప్పి ఉంది కదా. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఇట్లా కచ్చపచ్చగా దంచుకున్నాము. ఇదే టేస్ట్ అసలు పచ్చి పులుసులోకి. అండ్ దీనికి తోడు ఆనియన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పచ్చి పులుసు. ఇదండి ఇది. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఇదండి చింతపండు, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాను నేను, కొంచెం కారం వేస్తున్నా. సూపర్ ఉంటుంది పచ్చి పులుసు, నా ఫేవరెట్ అసలు. కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని బాగా ఇలా పిసుక్కోవాలి. ముందు బాగా ఇట్లా చేతితోని గొంతు రావట్లేదు చెప్పేసాను. మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే ఆనియన్లో ఉన్న రసం దిగుతుంది. ప్లస్ పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేయించుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఫస్ట్ ఇలా బాగా ఇలా అనుకొని అప్పుడు చింతపులుసు పోసుకోవాలి. సో ఇదండి ఇప్పుడైతే చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. మంచిగా రసం వస్తుంది. బాగా పండు రసం అంతా పిండి అందులో కలపాలన్నమాట. ఇదండి ఇంత చిక్కగా వచ్చింది సారా రసము. ఇలా ఒక 2-3 ఎక్స్ట్రాక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది మొత్తం. అదండి బాగుంటుంది పచ్చిపులుసు, నాకు ఇష్టం బాగా. పచ్చిపులుసుతో పాటు పెద్ద వంకాయ ఉంటుంది కదా, దాని ఫ్రై అనమాట. ఫిష్ ఫ్రై లాగా చేసింది మా అమ్మ. సూపర్ ఉంటుంది ఇది. ఈ రెండు నా ఫేవరెట్, అందుకే రెండు కలిపి కాంబినేషన్ అనమాట. ఈరోజు మా లంచ్ ఫుల్గా తినేస్తా. సో ఇదండి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాము. దీనివల్ల చూసారా పచ్చిపులుసు ఎంత చిక్కగా వస్తుందో. బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు కావాల్స్తే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. 3 days తర్వాత వంట చేసింది అనమాట మా అమ్మ. ఎందుకనంటే 3 days నుండి ఫీవర్ మా అమ్మకి. నేనే చేశాను వంట. ఈ 3 రోజులు మా అమ్మ వంట, నేను చేసిన వంట తిని నాకు వద్దమ్మా ఇంకా దెబ్బకి లేచి కూర్చుంది. అదేం లేదులే కానీ తనకు వచ్చింది, తను చేసింది, బాగానే చేసింది. ఇక తనకు పచ్చిపులుసు ఆ వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. అందుకనే నేను లేచి ఫస్ట్ ఇవి చేశాను అంతే. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కూడా ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్గా జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి చాలు. అండ్ ఇంగువ మాకు కంపల్సరీ. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు లేరు. మేమైతే వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది మేము చెప్తున్నాము. ఇంగువ వల్ల మంచి డైజెషన్ బాగుంటుంది. అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కూడా రావు, అందుకని ఇంగువ వేసుకుంటారు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, లైట్గా పసుపు. సో ఇదండి తాలింపు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. సూపర్ ఉండదు అనమాట టేస్ట్. ఈరోజు అయితే ఫుల్గా తిని పండుకోవడమే నా పని. అంతది ఫుల్గా తిని కానీ తినలేదు, ఏం లేదు ఆశ. మా అమ్మాయికి అంతకుమించి ఏం లేదు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు విత్ ఫిష్ ఫ్రై, వంకాయ ఫ్రై. సో ఇదనమాట మా మెనూ ఈరోజు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.